మధ్య ఈ ఎన్నికల ఫేవర్ స్టార్ట్ అయిన తర్వాత రాజకీయ సమీకరణల కోసం మాట్లాడుతుంటే శ్రీకాకుళంతో పాటు రాష్ట్ర రాజకీయాలపైనే సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి ఓ మాట అన్నారు. అయ్య బాబోయ్, చాణక్యుడు మళ్ళీ పుట్టేశాడండి అని. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వ్యక్తిగతంగా డౌన్ టు ఎర్త్, కానీ ఆయన పవర్ అప్ టు ద స్కై. మొన్న మధ్య అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తే ఆయన పరిధిలో ఉన్న 6 అంగన్వాడీల్లో స్ట్రైక్ని ఎటువంటి నెగోషియేషన్ లేకుండానే కాల్ ఆఫ్ చేయించిన నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది మంత్రులు, 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఓ మారుమూల శ్రీకాకుళం లాంటి నగరంలో ఆ యువకుడు చేసిన పని మిగతా వారు ఎందుకు చేయలేపారని స్వయంగా సీఎంఏ ఆయన పర్సనల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా ఆ మధ్యన చెప్పుకున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ బూత్కి ఎవరు నాయకుడు, ఏ వార్డుకి ఎవరు ఇన్ఛార్జు, ఎవరు ఓటు ఎటు వెళ్తుంది అలాంటి కీలక అంశాల మీద ఫింగర్ టిప్స్ సూచనలు ఇవ్వగలిగిన ఏకైక యువనాయకుడు శ్రీకాకుళంలో మెంటాడే వెంకట స్వరూప్. రాజకీయ కుటుంబంలో పుట్టిన, రాజకీయాల మీద మక్కువ లేనట్టు నటిస్తూనే కాదు వ్యవహరిస్తూనే రాజకీయాల్లోకి చొచ్చుకుని వస్తున్న మెంటాడు స్వరూప్తో ఈరోజు ముఖాముఖి. స్వరూప్ గారు నమస్కారం. ముందుగా మీ కంగ్రాట్స్, విజయవంతంగా పైడిశెట్టి జయంతిని పార్టీ నుంచి పంపించినందుకు. అలాగా ఎవరో చెప్తేనో లేకపోతే ఎవరో ప్రోద్బలంతోనో అలాగా జయంతి అక్క అలాంటి డెసిషన్స్ తీసుకోదు. జయంతి అక్క ఏంటంటే ఒక 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశారు. అది మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళన్నీ ఆలోచించి వాళ్ళు సమగ్రంగా వాళ్ళు, నాకు తెలిసి ఆ రోజు తీసుకున్న డెసిషన్ కాదు, ఒక నెల రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి తీసుకున్న డెసిషన్ అనుకుంటాను తప్పించి ఎవరో దీనికి కంగ్రాచులేషన్స్ చెప్పడం లేకపోతే ఎవరో డిసప్పాయింట్ అవ్వడం ఇది జరగదు. ఇది వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఆ అక్క కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ డెసిషన్ తీసుకుందేమో, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, కానీ మనకు సంబంధం ఏముంది నాకు. అంటే వాళ్ళు, నేను ఎక్కడో విన్నాను, ర్యాలీలో పద్మావతి గారు కూడా వచ్చారు, మేము వచ్చాం, కానీ మా సామాజిక వర్గం నుంచి కనీసం లోపలికి రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోపలికి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు, ఆ అవమానం మాకు చాలా దారుణంగా జరిగిందని మా సామాజిక వర్గంలో అందరూ అంటున్నారు. నేను వెళ్ళిపోవడానికి ఇంతకు మించిన బలమైన కారణం ఏం కావాలి, ఇంత అవమానం అవసరమా నాకు, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని, ఒక చైర్మన్ బిడ్డని అన్న ఇది మార్కెట్లో ఒకటి నడుస్తుంది. నేను కూడా ఎక్కడో విన్నాను. దీన్ని మీరైతే ఎలా చూస్తారు, పబ్లిక్ ఎలా చూడాలి? అంటే జనరల్గా వాళ్ళ పెర్సెప్షన్లో ఏం ఆలోచించారో నాకు తెలియదు, కానీ ఎవరో కామెంట్ చేశారని నేను చెప్పట్లేదు. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి దానికి, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. 24వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర, ఏదైతే బస్సు యాత్ర చేశారో ఫస్ట్ ఫేజ్ బస్సు యాత్ర, అది శ్రీకాకుళం పట్టణం నుంచి వెళ్తున్న సందర్భం మీకు తెలుసు. ఆ రోజు గౌరవనీయులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నామినేషను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఒకే రోజు ఒకే టైం పడిన సందర్భం మీకు తెలుసు. ఆ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు గారి నామినేషన్ పొజిషన్ ఏదైతే ఉందో అది చేసుకొని సారు లోపలికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు సూర్యబాబు అంకులు జగన్మోహన్ రెడ్డి గారి కళాలనే ఉద్దేశంతో పేరాడ తిలక్ గారు అలాగే సూర్యబాబు అంకులు అక్కడి వరకు, ఆ పొజిషన్ వరకు ఉండి ధర్మాన ప్రసాదరావు గారు లోపలికి వెళ్ళినంత వరకు అక్కడ వెయిట్ చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలడానికి సూర్యబాబు అంకులు కానీ అలాగే తిలక్ గారు కానీ వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడి నుంచి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా నాకు ఉన్న సమాచారం మేరకు
ఆ ప్రపోజల్స్లోని సంతోష్ గారి పేరు ఉంది, మన అందరం చిన్న అబ్బాయి చిన్నబ్బాయి గారి పేరు ప్రపోజల్స్లో ఉంది. సో అదే కాదు, అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా అది యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చేమో, కానీ శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి తాలూకు ఆలోచన విధానం అలా ఉండదు. ఎప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ని కలుపుకొని వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మీరు ఏదైతే చెప్పారో సామాజిక వర్గం అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే సామాజిక వర్గం అనేది అతీతం. శ్రీకాకుళం కార్పొరేషన్లో ఏదో ఒక సామాజిక వర్గం ఉండే సందర్భం లేదు. అందరం కలిసిమెలిసి ఈ కార్పొరేషన్లో అందమైన కార్పొరేషన్ ఇది, అందరం కలిసిమెలిసి ఉన్నాం. అయితే మీరు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను, సొంత చిన్నాన్న అందవరపు సూరిబాబు గారు సొంత చిన్నానే కదా, అతనికి రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అంతకి మించి నేను ఇది ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు ఈ ఆన్సర్కి. అంటే ఆయన్ని కూడా లోపలికి పట్టుకెళ్ళలేదు కదా, చెప్పాను కదా. రీజన్ ఏంటి చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బస్సు యాత్ర వెళ్తుంది కాబట్టి తిలక్ గారును అలాగే సూరిబాబు గారు వెంటనే ప్రొఫెషన్ అయిపోయిన వెంటనే వెళ్ళడం జరిగింది. అదే నామినేషన్ ఇచ్చే వరకు లేరు, వెంటనే సీఎం గారి ప్రోగ్రాం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం మేయర్ పదవి వైకాపా అయితే మీరు, టీడీపీ అయితే జయంత్ గారు అన్న బైఫికేషన్ క్లియర్గా నగరంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రత్యర్థులేనా, తెర వెనక ఒప్పందాలు ఏమైనా మీ నాయకుడి ద్వారా ఉన్నాయా? ఈ ఫస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జయంతి గారు అని చెప్పారు. ఆ విషయం అయితే నాకు తెలియదు, బహుశా అయితే అయి ఉండొచ్చేమో. కానీ నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు నేపథ్యం ఏంటంటే, పలానా వాళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఎప్పుడూ కూడా పలానా వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ లేకపోతే మేయర్ అని చెప్పేసి ప్రకటించే సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఆఫ్టర్ ఎలక్షనే అన్నీ బేరీజ్ వేసుకొని చేస్తారు తప్పించి ఏదో ఒకరికి ఇస్తారు అనేది అది మాత్రం అవాస్తవం అని చెప్పి నా తాలూకు ఆలోచన. ఇక తెరచాటు సంబంధాలు గట్ట అన్నారు, మీకు తెలుసు మా నేపథ్యం, మీకు తెలుసు మేము ఎట్లా ఉంటామో మీకు తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, పేదలు పక్షపాతంగా మేము ఉంటాం, పార్టీ కమిట్మెంట్తో మేము ఉంటాం. సో అందుకు ఆ వర్డ్స్ కూడా మాకు కొద్దిగా అనీజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా తెరచాటు ఒప్పందాలు అనే మాట మా హిస్టరీలో ఉండదు, రేపు ఫ్యూచర్లో కూడా ఉండదు. ఒక సీక్రెట్ తెలుసుకోవాలని ఉంది మీకు సంబంధించిందే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా అంతంత మాత్రంగానే ఆయన పిలిచినప్పుడే వెళ్ళి కలవాల్సిన పరిస్థితుల్లో మీరు సీఎంఓలో బాగా వేయగలిగారు. ఏంటి అసలు మీకు ఆ పొట్ట ఎక్కడ దొరికింది? అది ఇట్లేదు అంకుల్, అదే జనరల్గా ఏంటంటే, నేను ఓదార్పు యాత్ర నుంచి కూడా ఆ ర్యాపో అనేది శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళు, అది కూడా ఎందుకంటే ఆ రోజు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు నాకు అలాగే కొంతమంది మిత్రులు శ్రీకాంత్ కానీ అలాగే చాలామంది ఉన్నారు, రాజశేఖర్ గారు కానీ సింహరాజశేఖర్ గారు, మా అందరికి కూడా అప్పచెప్పారు, మీరు ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవప్రదంగా తీసుకువెళ్ళండి అని ధర్మాన ప్రసాదరావు గారు అప్పచెప్పిన అది దృష్ట్యా మేము చాలా పెద్ద ఎత్తున ఓదార్పు యాత్ర అప్పుడు చేసాము. అది ఆ బాండింగ్ అలాగా అది కంటిన్యూటీగా నేను నా తాలూకు మీరు ఇప్పుడు సీక్రెట్ అన్న కదా, సీక్రెట్ అని నేను చెప్పను, కానీ సీక్రెట్ అనే వర్డ్ అది కాదు, కానీ కంటిన్యూటీగా అది ఎప్పుడైతే ఆ బాండింగ్ ఓదార్పు యాత్ర బాండింగ్ అనేది పెరిగిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎప్పుడెల్లా కలిసే సందర్భం, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరిచయం అవడం, అంతే తప్పించి అందులో సీక్రెట్ లేదని నా తాలూకా ఉద్దేశం. జనరల్గా మీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఓటర్ల విషయంలో రకరకాల అంచనాలు ఉన్నాయి. తూర్పు కాపు సామాజిక వర్గం ఇంత ఉంది అని ఒక అంకె స్వయంగా ధర్మాన ప్రసాదరావు గారే చేయించుకునే సర్వేలో వెల్లడైందన్న ఒక కాగితం కూడా ఆ మధ్యకాలంలో బయటకు వచ్చింది. అనేక పత్రికల్లో ఆ మేరకు ఆ అంకెను చూపిస్తూ కథనాలు కూడా వచ్చాయి. ఇక్కడ కాపుల ప్రాబల్యం అధికంగా పెరిగింది, ఎక్కువ ఓటర్ సంఖ్య పెరిగింది, మైగ్రేషన్లో వచ్చారు అనే ఒక టాక్ కూడా ఉంది. యాక్చువల్గా తూర్పు కాపులు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏ మేరకు ఉండొచ్చని మీరు ఆ సామాజిక వర్గానికి తెర వెనక పెద్దగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చెప్పండి ఒక మాట. దానికి సింపుల్గా నేను చెప్పాలంటే, ఇప్పుడు ఈ గత 4-5 సంవత్సరాలు 6-7 సంవత్సరాల్లో కొంతమంది వ్యక్తులు
ఈ సామాజిక వర్గం అని చెప్పేసి సామాజిక వర్గాలు అని చెప్పేసి తెస్తున్నారు. కానీ 1981లో అమ్మ కౌన్సిలర్ పద్మావతి అమ్మ కౌన్సిలర్ కింద కంటెస్ట్ చేసి గెలిచారు. 1981లో కానీ 87లో కానీ అట్లా ఫోర్ టైమ్స్ అట్లా అయ్యారు. ఏ రోజు కూడా మాకు అసలు ఆ సామాజిక వర్గం లేకపోతే సామాజిక వర్గం నేపథ్యం లేకపోతే తూర్పు కాప లేకపోతే మరోట ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా మండల వీధికి సంబంధించి మేము కౌన్సిలర్ కింద యునానిమస్గా మేము ఒక 4 టైమ్స్ అట్లా కంటిన్యూటీగా మనం గెలుస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే అన్ని సామాజిక వర్గాలు అక్కడ మండల వీధిలో సగడీలు ఉన్నారు, ఒక వైశ్యులు ఉన్నారు, పట్నాయక్స్ ఉన్నారు, ఇంకా ఆ లెక్కకు వస్తే మీ కమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అసలు కమ్యూనిటీ అనే తాలూక ఉద్దేశం మా డివిజన్స్లో కానీ మా చుట్టుపక్కల డివిజన్స్లో కానీ అలా ఉండదు. అందరం కూడా జనరల్గా ఒక సగటు మనిషి చూస్తారంటే వాళ్ళకి సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా ఆ నాయకుడు అనే వ్యక్తి పనిచేస్తున్నాడా లేదా అని చూస్తారు. అది మా తాలూకు ఐడియాలజీ. అది చేస్తున్నామా లేదని మేము కూడా బేరీజ్ వేసుకుంటాం. అది మేము ఎప్పుడైతే చేస్తున్నామో ధైర్యంగా ఓటు అడగగలం. అది ఏ కులమా లేకపోతే పలానా కులమా చాలా గర్వంగా మేము చెప్తున్నాం. మాకు ఉదాహరణ చెప్తున్నాను, పట్నాయక్స్ ఎక్కడ జరిగినా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పిక్నిక్స్ జరిగినా లేకపోతే ఏ సమావేశాలు జరిగినా అమ్మకి పిలకుండా ఉండరు. ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ కాదు, చైర్మన్ అయ్యి 15 years అయ్యింది. అలాగే శ్రీశైన్లు కానీ అలాగే చిన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా నాయి బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్క చిన్న కమ్యూనిటీ కూడా, అంటే చిన్న పెద్ద అని నేను చెప్పట్లేదు కానీ అంటే సంఖ్యాపరంగా నేను చెప్తున్నాను, అలాంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా మైనారిటీస్కి సంబంధించిన కమ్యూనిటీస్ అందరూ కూడా వాళ్ళు ఓన్ చేసుకొని, అలాగే మన ఏమంటారు స్వర్ణకారులు వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు అంటే విశ్వబ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకొని మా ఇంటి ఆడపడుచు లేకపోతే మా ఇంటి బిడ్డ లేకపోతే మా స్వరూపు అనే భావంతోనే మేము మెలుగుతాం తప్పించి ఏదో ఒక కమ్యూనిటీకో లేదా మరొక కమ్యూనిటీకో మేము ప్రాతినిధ్యం మేము వహించలేము, మేము వహించకూడదు కూడా. స్వరూపు ఒక చిన్న ఈక్వేషను, అది సరైందో కాదో మీరు చెప్పండి. ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు గారిని ఇక్కడ గెలిపించడం కోసం తిరుగుతున్న అనేక గ్రూపుల్లో జయంతి గారు వెళ్ళిపోయిన తర్వాత మీ గ్రూప్ యాక్టివ్గాను మిగతా గ్రూపులు కొద్దిగా డౌన్ అయినట్టు ప్రచారంలోని కనిపిస్తుంది. ఇది నిజమంటారా కాదంటారా? ఇది ఇక్కడ ఎస్పెషల్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గారి గ్రూప్ ఒకటే తప్పించి మరో గ్రూప్ అని చెప్పేసి పద్మావతి గారి గ్రూపో లేకపోతే మరొకరి గ్రూపో అలాంటివి ఉండవు అసలు. అంటే బహుశా ఏంటంటే మాకు సంబంధించిన వ్యక్తులు, మన అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు, అంత మాత్రాన అది గ్రూపిజం అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము సిన్సియర్గా మేమందరం కూడా ధర్మాన ప్రసాదరావు గారు లాయలిస్టులు, మేమందరం కూడా అతను గెలవాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు క్యాబినెట్లో ఉండాలి, ధర్మాన ప్రసాదరావు గారు ఉంటేనే జిల్లా సస్యశ్యామలం అవుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్మే వ్యక్తులు ఎవరు అంటే మొట్టమొదటి వరుసలో వచ్చేది మేమే. సో అందుకు గ్రూపిజం అనేది శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎప్పుడూ ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 2010లో మీ మదర్ కౌన్సిల్ టెన్యూర్ ముగిసిన తర్వాత ఈ రోజు వరకు ఎన్నికలు జరగలేదు. 2014-19 ధర్మాన ప్రసాదరావు గారు అధికారంలో లేరు. 2019 నుంచి ఈ 24 వరకు మున్సిపాలిటీలో పెద్దరికాన్ని ఆయన సోదరుడికి అప్పచెప్పి ఈరోజు ప్రచారం, ఓటు రాబెట్టుకోవడం ఇవన్నీ మీరు చేయాల్సి రావడాన్ని మీరు భారం అనుకుంటారా, తప్పదనుకుంటారా? భారం కాదు, తప్పదు కాదు, అది బాధ్యత అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కలుస్తుంటారు అని చెప్పేసి, ఎవరికి లేనిది మనకు అది దక్కింది. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఏ సందర్భంలో అయినా సరే అల్టిమేట్గా మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనకి ఇస్తారు. ఈ రెండు మనకు చాలు. సో అందుకు అది బాధ్యతగానే మనం ఫీల్ అవుతాం తప్పించి ఏదో బరువుగా లేకపోతే మరొక విధంగా మేము ఫీల్ అవ్వని ఈ సందర్భం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, చల్లా శ్రీని గారు చేస్తున్నారని చెప్పి. అదేంటంటే అది ఏదో చల్లా శ్రీని గారికి ఇచ్చారు ఇంకోళ్ళకి తగ్గించాలి లేకపోతే మరొకరికి పెంచాలి అనే ఉద్దేశం ఏమి ఉండదు. మీరు ఇప్పుడే చెప్పారు, ఇందాక మీరు చెప్పారు అన్ని వర్గాలు అంటే చిన్న ఫీలింగ్స్ ఉండొచ్చు.
గ్రూపిజం ఉండొచ్చు. గ్రూపిజం అంటే ఏంటి? అందరం ధర్మాన ప్రసాద్ గారి గ్రూపే, కానీ చిన్న చిన్న మనిషి అన్నాక ఒకరికి చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ రేట్ లేకుండా సింగిల్ పవర్ ఎవరికి ఇవ్వకుండా న్యూట్రల్గా ఉన్న వ్యక్తికి పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారు తప్పించి అది ఇంకోలా మనం ఆలోచించకూడదని చెప్పేసి నా తాలూకు ఆలోచన. అంటే నాకు ఉన్న సమాచారం మేరకు 2019 నుంచి ఈ మొన్న కమిషనర్ ఓబులేస్ గారు బదిలీ అయినంత వరకు, అంటే ఎన్నికల బదిలీలు జరిగినంత వరకు అనేక పనుల కోసమో లేదు ప్లాన్ల మంజూరు కోసమో మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా పద్మావతి గారిని అప్రోచ్ అయితే కమిషనర్ గారు చెప్తే ఏ పని కూడా కుదరట్లేదు, అన్నీ శ్రీని గారే చూడాల్సి వచ్చిన సందర్భంలో పద్మావతి గారి ఫాలోవర్స్ గానో లేదంటే పద్మావతి గారికి ఓటేసిన వాళ్ళు హర్ట్ అయిన సందర్భాలు మేము అనేకం విన్నాం. ఇది రేపు మీకు మళ్ళీ మీరు వెళ్ళి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం, కవర్ చేసుకొని ఓటు వేయడం కుదురుతుందా? వాస్తవంగా అంకుల్ అదే మీరు విన్నారు అని నేను విన్నాం తప్పించి నిజంగా ఎవరు కూడా అలాగా హర్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చి చెప్పే సందర్భం అయితే ఈ 5 సంవత్సరాలు లేదు. వాస్తవంగా చెప్తున్నాను. ఎవరు వచ్చి ఇలాగా మీ వల్లగా మీ పేరు చెప్తే అయిపోయింది అలా ఉండదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అలా జరిగితే మేము ధర్మాన ప్రసాదరావు గారి దృష్టిలో మేము పెడితే ధర్మాన ప్రసాదరావు గారు రెక్టిఫై చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉంది క్యాడర్ అందరికీ కూడా. సో మేమైతే అనుకోవట్లేదు అలాంటి సందర్భాలు జరిగాయా మీరు చెప్తే నేను మీది ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను తెలుసుకుంటాను, కానీ ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదని నా తాలూకా దృష్టిలోకి రాలేదని చెప్పి చెప్తున్నాను. మీ డివిజన్లో ప్రసాదరావు గారు ప్రపోజల్స్ పెట్టారని చెప్పిన పనులు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయి? అంటే జనరల్గా ఏంటంటే మీరు చెప్పింది వాస్తవమే. మీరు ఏం చెప్తున్నారంటే ఈ ప్రపోజల్స్ పెట్టినవే అయ్యా లేదా అనేది మీ డైరెక్ట్ క్వశ్చన్. అయితే మండల వీధికి సంబంధించి మహాలక్ష్మీనగర్ కాలనీకి సంబంధించి ఈ చుట్టుపక్కల ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఈ డివిజన్స్కి సంబంధించి సంక్షేమం ఎప్పుడూ కూడా ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం జరిగినట్టు మేము 81 నుంచి, అంటే నాకంత ఊహ తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ హయాంలో కూడా చేయలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. రిగార్డింగ్ పనులకు సంబంధించి అయితే చిన్న పనులు అంటే ఎగ్జాంపుల్ ఒక సచివాలయం కట్టాం, బ్యూటిఫుల్ సచివాలయం కట్టాం. అలాగే స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేసాం. నాడు నేడులో గర్ల్స్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేసాం. ఇవన్నీ కూడా ఒక డీసెంట్గా ప్రభుత్వం ఏదైతే దృష్టి పెట్టిందో, ఒక పాలసీ మ్యాటర్గా తీసుకుందో అవన్నీ కూడా అభివృద్ధి సాధించాం. రిగార్డింగ్ చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడాను ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లోనే కంప్లీట్గా మీరు చూసుంటారు. ఈ మేనిఫెస్టోలో అభివృద్ధి అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు కూడా నిరంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాలే చేసే కాన్సెప్ట్లో మా పార్టీ కానీ మా నాయకులు కానీ వెళ్తారని సందర్భం తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక ట్రెండ్ శ్రీకాకుళంలో స్వరూప్ అనే ఒక కుర్రాడు తీసుకొచ్చాడు ఈ మధ్యకాలంలో. దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అది ఎలా కుదిరిందో మీరు చెప్పండి. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తే మీ దగ్గర ఉన్న 6 అంగన్వాడీలు మీరు ఓపెన్ చేయించి గుడ్లు పౌష్టికాహారం పంపిణీ చేయించి నో స్ట్రైక్ ఐఎమ్ ది రూలర్ అని ఒక సంకేతం పంపారు. వాలంటీర్లు ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ మీ ఆధ్వర్యంలోనే రాజీనామా చేసి జగనన్న సైన్యం అంటూ ముందుకొచ్చారు. ఈ 2 మీ దగ్గర నుంచే ప్రారంభం. అంటే ఇది మీ నాయకత్వ పటిమ, లేదు అంటే భయపెడతారా? భయంతో సాధించడం అనేది అసాధ్యం. ఏ పనైనా సరే భయంతో సాధించడం అనేది అసాధ్యం. అంకు ప్రేమతో, నిస్వార్థంగా, నిజాయితీతో, హానెస్ట్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మాట ప్రజలు కానీ ఎవరైనా సరే వింటారు. మా మీద నమ్మకం వాలంటీర్స్కి కానీ అలాగే అంగన్వాడీ వర్కర్స్కి కానీ అందరికీ కూడా మా మీద నమ్మకం అయితే ఉంది. అది 100% నిజం. అది మనం ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయ్యారు. ఎందుకంటే మా ఏరియాకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా పలానా అమ్మ చెప్తే ఏదో ఉంది ఇందులోని. నిజంగా ఒకవేళ సపోజ్ వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి కానీ ఉంటే మేము అది చెప్పం కూడా. వాళ్ళకి మేలు చేసే ప్రక్రియలోనే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు మా మాట గౌరవించి చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళ ద్వారా
వాళ్ళు ఏదైతే ఆ పని చేశారో దానివల్ల రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గుర్తింపు ఇలాంటి సందర్భాలను మాకు వస్తాయి. మీరు ఈరోజు చెప్పారు, ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి సంబంధించి మాకు గుడ్ విల్ ఉందంటే నిజంగా చెప్తున్నాను. వాస్తవంగా మా ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో, ఈ 4-5 డివిజన్కి సంబంధించి ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని దగ్గరగా పరిశీలించి మేము చేస్తున్న నిస్వార్థ కార్యక్రమాలు, నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అవన్నీ చూసి ఈ పట్టణంలో మిగతా డివిజన్స్ అందరికీ కూడా వాళ్ళ చుట్టాలకు కానీ బంధువులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళైతే మంచి వ్యక్తులు, మంచిగా వాళ్ళు సేవ చేసే ప్రక్రియ చేస్తారు కానీ ఎక్కడ కూడా తప్పు చేయరు అనేది ఈ టాక్ వల్లే మేము ఈ 15 సంవత్సరాలు మాకు ఎటువంటి పదవి లేకపోయినా సరే ఈ రోజు నించుంటున్నామంటే దానికి కారణం మా ప్రాంత ప్రజలే అని వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ ద్వారా. మీతో పాటు ఈ నగరంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ శైలవుతున్న ధర్మాన ప్రసాదరావు గారితో కలిసి నడుస్తుండడమో లేదంటే కలిసి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడంలో ఎవరి నుంచి మీకు పోటీ ఉందనుకుంటున్నారు? పోటీ అనేది సహజంగా మనం ఆలోచించుకొని ఫలానా వ్యక్తి పోటీ అని మనం అనుకుంటే అది నిజంగా పోటీలా కనబడుతుంది. కానీ మనం అది పోటీ అనుకోకుండా మనం వాళ్ళకన్నా బాగా చెయ్యాలి అనే ఒక దృక్పథంతో మనం ముందుకు వెళ్తే అది పోటీతత్వంలా కనబడదు, అది ఒక కాంపిటేటివ్ స్పిరిట్లా కనబడుతుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. వాళ్ళందరితో వాళ్ళు చూస్తుంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవాలి అనే ఒక భావన కలుగుతుంది తప్పించి పోటీతత్వం అనేది ఎప్పుడు కూడా మైండ్లో నేను ఎక్కించుకోను. పోటీతత్వం అనేది ఎప్పుడు కూడా రాజకీయాల్లో పనికిరాదు. ఇన్స్పిరేషన్ అనేది రాజకీయాల్లో ఇంపార్టెంట్ అని నా తాలూకా ఉద్దేశం. మళ్ళీ గవర్నమెంట్ మీదే వస్తే మీ మదర్ ఎమ్మెల్సీనో లేదంటే మేయరో ఏదో ఒకటి అవుతారన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉన్న మీరేమవుతారు? మళ్ళీ గవర్నమెంట్ వస్తే అనింది కాదనుకో, 100కి 100 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుంది, అది 100కి 100 రూపాయలు నిజం. ఇకపోతే ఈ గుడ్ లుక్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మీరు చెప్పినట్టు ఓదార్పు యాత్ర నుంచి కూడా ఆ గుడ్ లుక్స్ ఉన్నాయనే నేను అనుకుంటున్నాను, ఉన్నాయి కూడా. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు మేమేం ఆశించలేదు. అది మనం దైవదేనం, అది మనం ఏం చేయలేం. అది ఏదైనా సరే ఇందాక నేను చెప్పినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి లాలూచి లేకుండా నిస్వార్థంగా పార్టీ చెప్పిన పని మనం చేయగలిగితే అది ఆటోమేటిక్గా ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఒక మంచి జరుగుతుందని నా ఉద్దేశం. అందుకు పదవులు అనేది శాశ్వతం కాదు. కానీ మీరు ఇప్పుడు చెప్పారు పదవులు శాశ్వతం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర, అలాగే మిగతా లీడర్స్ అందరి దగ్గర కూడా, పెద్ద పెద్ద లీడర్స్ అందరి దగ్గర కూడా ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది, అది చాలు మనకి అని నా తాలూకు ఉద్దేశం. మీరు ఇంత చిన్న వయసులో ప్యారలల్గా ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ని అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఒకేలాగా వాళ్ళ దృష్టిలో మీ కన్సర్న్, వాళ్ళ దృష్టిలో మీ కన్సర్న్, మీ దృష్టిలో వాళ్ళ కన్సర్న్ ఎలా కుదిరింది ఇది మీకు? అంటే వాళ్ళు పెద్ద సీనియర్ లీడర్స్ అంకుల్. వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ సీనియర్ లీడర్స్. వాళ్ళు ఇలా పోల్ చేస్తారు, ఇలా చూసిన వెంటనే పోల్ చేస్తారు. మన క్యారెక్టర్ ఏంటి, మన తాలూకా స్వభావం ఏంటి, వీడు మంచివాడా కాదా, వీడు పని చేస్తాడా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు బాగా సీనియర్స్ కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు అవన్నీ కూడా బేరీజ్ వేసుకొనే నన్ను పాజిటివ్గా ఆలోచించారు. కాబట్టి నేను వాళ్ళిద్దరి దగ్గర మంచిగా ఉన్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్నాళ్ళు మీకు ధర్మాన ప్రసాదరావు గారికి, మీ కుటుంబానికి, ధర్మాన ప్రసాదరావు గారి కుటుంబానికి ఒక చిన్న అది గ్యాప్ వచ్చిందని విన్నాను, అది నిజమా అబద్ధమా? అది ఎప్పుడు జరగదు, అది ఎప్పుడు జరగని పని. ధర్మాన ప్రసాదరావు గారి కుటుంబం అది ఎందుకంటే మా మదర్ వాస్తవంగా చెప్తున్నాను, 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత సారు డిఫీట్ అయిపోయిన తర్వాత మీరు యాక్చువల్ సత్యం పేపర్లోనే పడింది, అంతన్నారు ఇంత అన్నారే అని చెప్పేసి పడి ఒక 4-5 ఫోటోలు పడింది. అప్పుడు మాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే అంటే యాక్చువల్ మీరు రాసింది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ పట్నంలో దగ్గర 14,000-15,000 ఓట్లు ఆ రోజు 2014లో నెగిటివ్ వచ్చింది.
వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేమందరం డిసప్పాయింట్ అయ్యాం, కానీ మా మదర్ అయితే కంప్లీట్గా ఒక 3-4 మంత్స్ అక్కడ ఏంటంటే బాధ, ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోవడం ఏంటి, అంతలాగా మేము ఆరాధిస్తాం, అభిమానిస్తాం. సో మా మదర్కి అయితే అంత బాండింగ్ ఉంది. సొంత అన్నయ్య వాళ్ళ అన్నయ్యల కన్నా ఎక్కువగా ఇచ్చేస్తారు. అందుకు ఎప్పుడు కూడా అలాంటిది ఇప్పుడు వరకు జరగలేదు, రేపు కూడా జరగదు. ఈ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి, ఈ నియోజకవర్గం ఎలా ఉంది, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంది? అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది అంకుల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు కూడా పోటాపోటీగా, అంటే ప్రతిరోజు కూడా డే బై డే అలా ఇంక్రీజ్ అవుతుంది, గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత ఒక్కసారి గ్రాఫ్ పెరిగిపోయింది. అలాగే ఏవైతే కొద్దిగా టైట్ ఫైట్ అవుతాయి అనుకున్నామో అదంతా కూడా మాకు ఎడ్జ్ వచ్చింది. ఎడ్జే కాదు, ఒక 4-5% ఓట్స్ డిఫరెన్స్ వచ్చాయి. అది కాక జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర, ఆ తర్వాత ఇప్పుడు కూడా రేపు సెకండ్ షెడ్యూల్లోనే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు 3-4 కాన్స్టిట్యూన్స్ 2-3 కాన్స్టిట్యూన్స్ తిరగడానికి ప్రయత్నిస్తారు. సో మీరు చూస్తే నాకు తెలిసి అన్ని నియోజకవర్గాలు కూడా మంచి మెజారిటీతో గెలిచే సందర్భం ఉందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ టెక్కలు ఈరోజు మార్నింగే మా వాళ్ళు చెప్పారు, టెక్కలు అయితే నెక్ టు నెక్ వచ్చింది. నెక్ టు నెక్ వచ్చి ఎడ్జే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి చెప్తున్నారు. చాలా సంతోషం కలిగింది. మీ ఎంపీ పరిస్థితి ఏంటి? తిలక్ గారు మీకు మీ ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి? చాలా కృతజ్ఞతలు. మీ ఎంపీ గారు అనిసారు, మీ నోటి నుంచి ఆ ఎంపీ గారు అన్నారు. ఇప్పుడు అతను ఎంపీ అవ్వాలనే కోరుకుంటున్నాం 100% ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఈ టికెట్స్ దీంట్లో ఏవైతే ఉన్నాయో అతను ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ అన్నీ కూడాను అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య, మనకు అనవసరం. కానీ అయితే అది వాళ్ళ పేక చుట్టుకుంటుందని నా అభిప్రాయం. ఈ జిల్లాలో రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చే ఏ స్టేట్మెంట్ మీద అయినా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ స్పందించరు. కానీ మెంటాడు వెంకట స్వరూప్ మాత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ రాము మీద అప్పుడప్పుడు విరుచుకుపడుతుంటారు. ఇది మీ పార్టీ పైనుంచి వచ్చిన ఆదేశాలా, మీరు స్వతంత్రంగా ఇక్కడ ఖండించాలన్న ఉద్దేశమా? అంటే రెండూ ఉన్నాయి అంకు. ఒకటి ఏంటంటే పార్టీ మీద నుంచి కూడాను నోట్స్ గట్టి పంపిస్తారు, చెప్తారు ఒకటి. రెండోది ఏంటంటే అది మన బాధ్యత కూడా. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా యువకుడు, ఎంపీ అయ్యారు, మంచిగా చేస్తున్నారని అతను అనుకుంటున్నారు. కానీ మనకు తెలుసు ల్యాచెస్ ఎంత ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఆ ల్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి నలుగురికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఎందుకంటే యువజన అధ్యక్షుడిగా కానీ ఆ ముందు విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నేను చేశాను కాబట్టి అది నా బాధ్యత, అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ప్రెస్ ద్వారా చెప్పాలి. ఇంకా నాకు నేను మాట్లాడుకున్నా లేకపోతే ఏదో స్పీచ్ ఇచ్చినా అది అవ్వదు. కాబట్టి 100% ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ ద్వారా మీ ద్వారా నలుగురికి తెలియజేయాలని తప్పనే తప్పించి మరి ఇంకేం కాదని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాద్, ఇప్పుడు మీరు ఎలాగో అన్ని నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పేశారు కాబట్టి మరి దాన్ని ల్యాగ్ చేయను, ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ధర్మాన ప్రసాదరావు గారు అంటే ఎప్పుడు అంటే సారు 4 సార్లు కంటెస్ట్ చేశారు, అందులో 3 సార్లు గెలిచారు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో. ఒక్కసారి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోయాం. ఆ రోజు డివైడ్ అయిపోయింది, ఏపీ డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ పార్టీ చేంజ్, ఇవన్నీ కూడా చాలా. నెక్స్ట్ ఈ బ్రిడ్జెస్ గట్రను డిమాలిష్ చేసాం. దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలి అనే తపనతో చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా బూమరంగ్ అయ్యింది. అందుకు 2014 ఇది 5వసారి. ఈ 4 సార్లు రాని మెజారిటీ చాలా పెద్ద ఎత్తున 5వసారి ఈరోజు రాబోతుంది. 5వసారి ఏదైతే కంటెస్ట్ చేస్తారో ఇది చాలా ప్రత్యేకమైన ఇది. మీరు చూస్తారు, ముఖ్యంగా పట్టణ ప్రజలు 100% పట్టణ ప్రజలందరూ కూడా ధర్మాన ప్రసాదరావు గారు వెనకాతలే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారితో కంపారిజన్ చేస్తూ ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ఆ ప్రత్యర్థి గుణగణాలు పక్కన పెడితే, అది ఎందుకంటే అది మనం కామెంట్ చేయకూడదు, గుణగణాలు పక్కన పెడితే ప్రసాదరావు గారు ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్. కాబట్టి ప్రూవ్డ్ లీడర్ అన్న వ్యక్తి శ్రీకాకుళం మున్సిపాలిటీకి కానీ శ్రీకాకుళం కార్పొరేషన్కి కానీ అవసరం. అందుకు పెద్ద ఎత్తున శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి పట్టణ ఓట్లందరూ కూడా పట్టం కట్టడానికి ముందుకు వస్తున్నారు. సో అందుకు 100% పెద్ద మెజార్టీతో సార్ గెలవబోతున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఒక్క చిన్న రిక్వెస్ట్, ఫైనల్గా కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని
మీరు జోస్యం చెప్పినా పర్వాలేదు, మీ ప్రిడిక్షన్ లేదు, మీ అంచనా చెప్పినా పర్వాలేదు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించాక రాజ్యాంగంలో ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కింద లెవెల్లో పంచాయతీలు కానీ లేకపోతే కౌన్సిల్స్ కానీ కార్పొరేటర్ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అవి పదవులు అవన్నీ కూడా ఎన్నికలు అవ్వాలి. కానీ మీకు తెలిసినవే నేపథ్యం ఏంటనేది ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే ఆ కోర్టు కేసెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలనే మా తాలూకా ఉద్దేశం. అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి ఉద్దేశం అదే, అలాగే ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.